మాటిచ్చుడు మర్చిపోడు కాదు, ఇచ్చిన మాట మీద నిలబడు. తల తాకట్టైనా పెడతాం గానీ ఆడిన మాట తప్పం. అట్లయితే రేపు గిదే టైంకు నీ రాజీనామా పత్రం పట్టుకొనిరా, నేను కూడా వస్తా. వచ్చి కెమెరా అన్నకు ఇద్దరి రాజీనామాలు ఇద్దాం. ఎవరు మాట తప్పితే వాళ్ళ రాజీనామా అన్ననే ఆమోదిస్తాడు. మరీ మాట మీద నిలబడడానికి మనం ఏమన్నా రాజకీయ నాయకులు మారా? ఎందుకు చెప్పు మనకి ఛాలెంజ్లు? అంతేనంటావా? మనం భయపడి వెనకకు తగ్గుతున్నాం గానీ గీ సార్లు అయితే అసలే తగ్గుతలేరుగా. నేను ఆగస్టు 15 తారీఖులో గల రుణమాఫీ చేస్తా అన్నాడు. రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా. రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా. నా రాజీనామా లేఖతో నువ్వు వస్తావా? నువ్వు రాదమ్ముంటే హరీష్ రావు సారుకు ముఖ్యమంత్రి రేవంత్ సార్కు నడుమ ఇంకా మాటలు వెళ్తూనే ఉన్నాయి. పొద్దుగాల హరీష్ రావు సార్ సవాల్కు పొద్దుగోకి రేవంత్ రెడ్డి ఇగో ఇట్లా ప్రతి సవాల్ ఇసిరిండు. రైతు రుణమాఫీ చెయ్యి, రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు. నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సార్లమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా నేను మాట ఇస్తున్నా. తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ. ఇంత గట్టిగా చెప్పినాక వెనకకు తగ్గుతాడేమో హరీష్ రావు అనుకుంటే ఇంకింత ముందుకు పోతున్నాడు. ఏమన్నాడు ఈనుర్రి? నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే, ఆగస్టు 15లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే వాస్తవ నిజమైతే రేపు గన్ పార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం. మేధావుల చేతుల్లో పెడదాం. ఆగస్టు 15లోగా నువ్వు 6 గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తారు. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు. దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా. అప్పటిదాకా రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని తిరుగుడెందుకు? రేపు గన్ పార్క్ కాడికి నేను వస్తా, నువ్వు కూడా వస్తే ఇద్దరి రాజీనామాలు పెద్ద మనుషుల కాడ పెడదాం. ఎవ్వరు మాట తప్పితే వాళ్ళ రాజీనామా గవర్నర్కు పంపమందామని సవాలేసిండు. మరిగా ఈ సవాల్ స్వీకరించి ఇద్దరు కూడి గన్ పార్క్ కాడికి వస్తారా, రాజీనామా చేస్తారా అని జనం ఎదురు చూసే పనులున్నారట అమరవీరుల స్తూపం కాడ.